హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు ఎస్డబ్ల్యూపీ యూజ్ చేసుకుని, అంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ యూజ్ చేసుకుని మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ సెషన్లో మనం మోస్ట్ ఆఫ్ ది టైం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీద స్పెండ్ చేస్తాం. మా పేరెంట్స్కి లాస్ట్ 2.5 years బ్యాక్ మేము మ్యూచువల్ ఫండ్స్లో కొంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. లాస్ట్ 6 months బ్యాక్ దాని ద్వారా ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసాం. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయినది డిస్కస్ చేద్దాం. అలానే 6 months నుంచి ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసాం కదా, లాస్ట్ 2 months నుంచి మార్కెట్ పడుతుంది, 10% వరకు ఫాల్ అయింది. సో ఈ సినారియోలో మనం అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టయితే పోర్ట్ఫోలియో పొజిషన్ ఎలా ఉంది అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలానే 2 more ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఎస్డబ్ల్యూపీలో వచ్చేసి విత్డ్రాయల్ రేట్ ఎంత ఉండాలన్నది. చాలామంది 10%, 12% అని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఐడియల్గా ఎంత విత్డ్రాయల్ రేట్ ఉండాలి, మా పేరెంట్స్కి నేను ఎంత విత్డ్రాయల్ రేట్ ఇంప్లిమెంట్ చేసినది కూడా డిస్కస్ చేద్దాం. అలానే ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్టయితే చాలామందికి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ విత్డ్రాయల్ చేసుకునే టైంలో ట్యాక్సెస్ చాలా కట్టాల్సి వచ్చుద్దేమో కదా అన్న డౌట్ చాలామందికి ఉంటూ ఉంటుంది. సో ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎంతెంత ట్యాక్స్ పడతాయి అన్నది కూడా ప్రాక్టికల్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరైతే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మంత్లీ ఇన్కమ్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి దాన్ని మంత్లీ ఇన్కమ్ లాగా ప్లాన్ చేసుకోవటం ఎలా అన్నది వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. అలానే కొంతమందికి పెన్షన్ వస్తూ ఉండొచ్చు, అలాగే రెంటల్ ఇన్కమ్ చాలామందికి వస్తూ ఉండొచ్చు, అలానే కొంత ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉండొచ్చు, అలానే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండొచ్చు. సో ఇలా కొంత ఇన్కమ్ వేరే సోర్స్ నుంచి వస్తూ ఉంది. కొంత పోర్షన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి మన మంత్లీ ఎక్స్పెండిచర్ కోసం మ్యూచువల్ ఫండ్స్ ఇన్కమ్ ద్వారా కూడా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సెషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్ ఎగ్జాంపుల్ ఏదైతే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, ఆ సినారియోలో కూడా వాళ్ళకి అగ్రికల్చర్ ఇన్కమ్ కొంత వస్తుంది, అలానే కొంత మంత్లీ ఎక్స్పెండిచర్ కోసం మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా ఎస్డబ్ల్యూపీ ద్వారా మేము ప్లాన్ చేస్తాం. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ 10 years, 15 years తర్వాత రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంత రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఎస్డబ్ల్యూపీ పెట్టుకునే అవకాశం ఉంది. సో వాళ్ళకు కూడా ఈ సెషన్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా డీటెయిల్డ్గా ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదర్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే ఈ సెషన్లో నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో యూజ్ చేసే అమౌంట్ చాలా చిన్న అమౌంట్. సో ఎవరైతే ఫ్యూచర్లో దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎస్డబ్ల్యూపీ పెట్టుకుని రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మేబీ నేను చెప్పే ఎగ్జాంపుల్కి మేబీ 5x, 10x, 20x అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుని బోత్ రిటైర్మెంట్ కార్పస్ యాజ్ వెల్ యాజ్ ఎస్డబ్ల్యూపీ ఇంక్రీజ్ చేసుకుని దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ముఖ్యంగా కొత్త వాళ్ళ కోసం ప్రాక్టికల్ కేస్ స్టడీకి వెళ్ళే ముందు ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే ఏంటి బ్రీఫ్గా అండర్స్టాండ్ చేసుకుందాం, తర్వాత ప్రాక్టికల్ కేస్ స్టడీలోకి వెళ్దాం. సింపుల్ టర్మ్స్లో ఎస్డబ్ల్యూపీ అంటే మన ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడం, ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఒక ఫిక్స్డ్ డేట్లో మనకి డిఫైన్డ్గా వచ్చేటట్టు పెట్టుకోవటాన్ని ఎస్డబ్ల్యూపీ అంటాం. ఎస్డబ్ల్యూపీ ఎలా వర్కౌట్ అవుతుంది? సో బిగినింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఈ ఎస్డబ్ల్యూపీని మనం ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా సెట్ చేసుకోవచ్చు. సో ఎస్డబ్ల్యూపీ పెట్టే ముందు మనం మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇద్దరు లంసమ్తో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎస్ఐపి మోడ్లో కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేసి కొంత కార్పస్ బిల్డ్ చేసుకొని దాని ద్వారా ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. ఎంత ఐడియల్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనం విత్డ్రా చేసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి? ఐడియల్గా చూసినట్టయితే 5 to 6% అన్నది ఐడియల్ విత్డ్రాయల్ రేట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి. మన ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1 కోటి మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆల్రెడీ ఉన్నాయి, ఆర్ఎల్స్ మీరు బిల్డ్ చేసుకుంటున్నారు. సో దాని నుంచి మీరు ఎస్డబ్ల్యూపీ ఒక 6% అనుకుంటే 50,000 per month ఆర్ 6 lakhs per annum విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎస్డబ్ల్యూపీని మనం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చా? అంటే మనం ఇన్వెస్ట్ చేసాం, ఒక లంసమ్ ఇన్వెస్ట్ చేసాం, ఇమ్మీడియట్గానే ఎస్డబ్ల్యూపీని ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఇట్ ఈస్ పాసిబుల్, ఇంప్లిమెంట్ చేయొచ్చు. మేము కొంతమంది క్లయింట్స్కి ఇంప్లిమెంట్ చేసాము, అది సక్సెస్ఫుల్గానే వర్కౌట్ అవుతూ ఉంది. బట్ నేను నా పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే కొంత పీరియడ్ పాటు, అంటే ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇద్దరు ఒక 2-3 years మనం గ్యాప్ ఇచ్చి ఎస్డబ్ల్యూపీని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనకి మేబీ ఒక 30-40% ఆఫ్ కైండ్ ఆఫ్ రిటర్న్
క్రియేట్ అవుతుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద కొంత లాభం వచ్చి ఉంటుంది. అప్పుడు మనం ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనం వచ్చిన లాభంలోంచి విత్డ్రా చేసుకుంటున్నట్టు మనకు అనిపిస్తుంటుంది. ఏదైనా మార్కెట్ ఒక 10-20% అప్ అండ్ డౌన్ అయినా కూడా మార్కెట్ డౌన్ అయినప్పుడు అసలు కంటే కూడా తగ్గే అవకాశం అలాంటి సినారియోలో ఉండదు. సో అందువల్ల పర్సనల్గా నేను ప్రిఫర్ చేసే మెథడ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి తర్వాత ఎస్డబ్ల్యూపీని ఇంప్లిమెంట్ చేసుకోవడం బెటర్ అప్రోచ్. ఇంకా ఎస్డబ్ల్యూపీలో ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది అన్నది మనం ప్రాక్టికల్ కేస్ స్టడీలో డిస్కస్ చేసేటప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి మేము ఎస్డబ్ల్యూపీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఎంతో కొంత క్యాపిటల్ గెయిన్ క్రియేట్ అయ్యే ఉండాలి. దాని మీద ట్యాక్స్ ఎంత పడుతుంది, ఎలా ఉంటుంది అన్నది అక్కడ డిస్కస్ చేద్దాం ఈ పాయింట్. ఇంకా ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్లో డౌన్ సైడ్ ఏముంది, డౌన్ సైడ్ ఏముంటుంది అంటే మార్కెట్ రిస్క్ ఆర్ వాలటిలిటీ రిస్క్. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అంతా కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది, షేర్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. మన పెట్టిన క్యాపిటల్ కంటే కూడా కిందకి వెళ్ళే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఆ వాలటిలిటీని తీసుకున్న వాళ్ళు మాత్రమే మన ఎస్డబ్ల్యూపీని ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ఈ వాలటిలిటీని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేశారు 2 months బ్యాక్. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ 10% కరెక్షన్ జరిగింది. సో ఇప్పుడు మేబీ మోస్ట్ లైక్లీ అది 18 lakhs ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా ఉంటుంది. సో ఇలాంటప్పుడు మన ఎస్డబ్ల్యూపీ కూడా ఇంప్లిమెంట్ చేసామనుకోండి, ఇమీడియట్గానే మన అసల్లోంచి మనం విత్డ్రా చేసేసుకుంటున్నట్టు అవుతుంది అనమాట. సో అందుకనే నేను కొన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనకంతా పెయిన్ అనిపించదు. సో ఎనీవే ఈ మార్కెట్ వాలిటిలిటీ మనం తీసుకున్నప్పుడు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ మనకు వర్కౌట్ అయ్యే 12%, 15% ఆఫ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ని మనం ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు ప్రాక్టికల్ కేస్ స్టడీకి వెళ్దాం. సందర్భం వచ్చింది కాబట్టి మా పేరెంట్స్ మేమున్న ఫ్యామిలీ ఫోటో మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఈ ఇమేజ్లో చూపిస్తున్నది ఇది రీసెంట్గా మా అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్లో తీసిన ఫోటో. మా అమ్మాయి పక్కన కూర్చుంది మా మదరు, ఫాదరు. సో అలానే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. సో 4 అన్నమాట మేము. నేను అందరికంటే చిన్నాడిని, నాకు 2 అన్నయ్యలు, ఒక అక్క. సో అందరు ఫ్యామిలీస్ మేము నుంచుని ఉన్నాం, మీరు చూడొచ్చు ఈ ఫోటోలో. సో బ్యాక్ టు టాపిక్. సో మా పేరెంట్స్ వచ్చేసి మా ఫాదర్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 68 2 years బ్యాక్, ఇప్పుడు అరౌండ్ 70 ఉన్నారు. సో జనరల్గా మన లైఫ్ సైకిల్ చూసుకుంటే ఇనీషియల్గా కెరియర్, తర్వాత మనం వెల్త్ అక్యూములేషన్ ఫేజ్, తర్వాత రిటైర్మెంట్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, రైట్? సో మేబీ ఆయన 68 ఆ ఏజ్లో ఇంకా తన వెల్త్ని మాకు కిడ్స్ ఎవరైతే ఉన్నామో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు. సో బేసికల్లీ మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర. మాకు ఒరిస్సాలో కూడా కొంత పొలం ఉండేది, ఒక 15 acres వరకు. అప్పట్లో మా ఏరియా నుంచి కొంతమంది ఒరిస్సాలో సెటిల్ అయ్యారు. సో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ కొంత 90s కొంత వ్యవసాయం భూమి తీసుకోవడం జరిగిందనమాట. సో అది కొన్నాళ్ళు వీళ్ళు అటు ట్రావెల్ చేస్తుండేవారు. మేము చదువుకున్న టైంలో వాళ్ళు చాలా కష్టపడి మమ్మల్ని అందరినీ చదివించారనమాట. సో తర్వాత లాస్ట్ 15 years నుంచి కౌలుకి ఇచ్చేసాం. బట్ ఇప్పుడు ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళినవి మేము చేసుకోలేం కాబట్టి అక్కడ అమ్మేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో అరౌండ్ 1 crore ప్లస్ వచ్చింది అవన్నీ అమ్మేస్తే. బట్ ఇక్కడ మనకి ఆంధ్ర, తెలంగాణలో ఉన్నంత రేట్లు అక్కడ ఉండవు. సో దాంట్లో మాకు బ్రదర్స్ ముగ్గురికి అరౌండ్ 30 lakhs ఇచ్చేశారు. మేము మా డిఫరెంట్ బిజినెసెస్లో మేము పెట్టేసుకున్నాం. నేను వచ్చేసి స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, మా బ్రదర్స్ కూడా వాళ్ళ పనులకు ఉపయోగించుకున్నారు. సో అలానే మా ఫాదర్కి, మా సిస్టర్కి కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. మా ఫాదర్కి నేనేం చెప్పానంటే కొంత అమౌంట్ మీ దగ్గర పెట్టుకోండి, నేను మీకు మంత్లీ కొంత ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తానని చెప్పి వాళ్ళని ఒప్పించి కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగిందనమాట. దాని నుంచి ఏదైతే ఒరిస్సాలో ల్యాండ్ అమ్మగా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాని నుంచి. సో నేను అరౌండ్ 20 lakhs అని వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకోమన్నాను. కానీ బట్ చివరికి నాకు ఇచ్చిందల్లా ఒక 12 lakhs ఇచ్చారనమాట వాళ్ళకి ప్లాన్ చేయమని. సో వాళ్ళకి ఆ 12 lakhsతో నేను 2022 మే మంత్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. నేను 2018 నుంచి కూడా మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ సర్వీస్లో ఉన్నా కూడా 2022 ఆ టైంలో నేను కొంచెం యాక్టివ్గా ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ ఈ స్టాక్స్లో కానీ ఉండేవాడిని అనమాట. సో అంత యాక్టివ్గా క్లయింట్స్ నేను యాడ్ చేసుకునేవాడిని కాదు. సో ఈవెన్ దో ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి నేను సర్వీస్ ఇస్తూ ఉండేవాడిని, బట్ కొత్త క్లయింట్స్ని అంతగా యాడ్ చేసుకునేవాడిని కాదు. సో మా ఫాదర్కి నేను జీరోదాలో డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాను. సో అప్పటి నుంచి తర్వాత అక్కడ నేను 1 year 5 months ఉంచాను. సో లాస్ట్ 1.5 years నుంచి నేను యాక్టివ్గా అగైన్ మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సో నా ఫోకస్ అంతా కూడా ఇంకా
మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ మీదే ఉంది కాబట్టి మా ఫాదర్ అకౌంట్ కూడా నేను నా క్లయింట్గా మూవ్ చేసుకున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేపిస్తాను. సో దట్ ఇనీషియల్గా ఎంత రిటర్న్స్ వర్కౌట్ అయింది, అలానే ఎస్డబ్ల్యూపీ ఎలా ప్లాన్ చేసాం, టాక్సేషన్ ఏరియా, ఇవన్నీ కూడా 1 by 1 మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇది మా ఫాదర్ డిమాట్ అకౌంట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయన పేరు ఆదినారాయణ. ప్రస్తుతం అయితే ఏమి హోల్డింగ్స్ ఏం లేవు. సో ఇనీషియల్గా నేను ఈ అకౌంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం కోసమే ఓపెన్ చేశాను అనమాట. సో కన్సోల్లోకి వెళ్ళి మనం చూద్దాం డీటెయిల్స్. సో నేను రిపోర్ట్స్కి వెళ్తున్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మ్యూచువల్ ఫండ్స్ ఇది 2002 మేలో స్టార్ట్ చేసామన్నమాట తన ఇన్వెస్ట్మెంట్. సో ఇవి వచ్చేసి 2023 అక్టోబర్ ఎండింగ్ కల్లా మొత్తం అమ్మేసాం. అప్పుడు నేను నా అడ్వైజరీ దాంట్లోకి మూవ్ చేసుకున్నా. సో ఇది నేను పుల్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు 4,79,000 ప్రాఫిట్ వచ్చింది. ఇనీషియల్గా మేము ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు ఈ 5 ఫండ్స్ అనమాట. ఇందులో అరౌండ్ ఇవన్నీ యాడప్ చేసుకుంటే 12 lakhs అవుతుంది. ఓకే, సో దాని మీద 4,79,000 వచ్చింది. 1 lakh 1 year 5 monthsలో. ఇది నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఇది డౌన్లోడ్ చేస్తున్నా. సో ఇది నేను జీరోదా నుంచి డౌన్లోడ్ చేస్తాను. ఇవి ఇక్కడ యాడప్ చేసుకున్నట్టయితే ఇది ఇన్వెస్ట్మెంట్ బై వాల్యూ. ఇవి ఎప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు బ్రేక్ డౌన్లో. సో 2022 5th monthలో మేము ఇవి బై చేసాం, ఈ పర్టికులర్ ఫండ్వి. సెల్ చేసినవి కూడా చూడొచ్చు. అక్టోబర్ 2023 9th అన్నీ సెల్ చేసాం. ఓకే, అలాగే మిగతా ఫండ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా 2022లో స్టార్ట్ చేసాం, 23లో అమ్మేసాం. సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో దట్ మనకి యాక్చువల్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, ఎంత వాల్యూ ఉంది అమ్మేటానికి అన్నది తెలుసుకోవచ్చు. సో ఇది ఇక్కడ యాడప్ చేస్తున్నా, నేను సమ్ చేస్తున్నాను. ఇది సెల్ వాల్యూ, ఇది బై వాల్యూ, ఇది వచ్చిన ప్రాఫిట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 11,96,000 ఉంది కదా, 12 lakhs అనుకుంది. ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసింది ఈ అమౌంట్ అనమాట. అమ్మినప్పుడు మనకు వచ్చింది 16,75,970. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ అమౌంట్ మొత్తం మళ్ళీ నా అడ్వైజరీ దాంట్లోకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీకు ఈ నెంబర్తో స్టార్ట్ అవుతాం అనమాట. అది మీకు చూపిస్తాను. వచ్చిన ప్రాఫిట్ 4,79,000. ఓకే, సో ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను యాక్చువల్గా రిపోర్టింగ్ టూల్ చూపిస్తుంటాను కదా, సో అందులో చూద్దాం. సో మా ఫాదర్ అకౌంట్ నేను ఇక్కడ మా రిపోర్టింగ్ టూల్లో ఓపెన్ చేస్తున్నా. సో ఆదినారాయణ. సో ఇక్కడ వచ్చేసి 16,30,000 ఉంది కదా, ఇప్పుడు యాక్చువల్లీ 16,75,000 మేము ఇన్వెస్ట్ చేసింది. అది కూడా నేను చూపిస్తాను కొద్దిసేపు ఉన్నాక. ఎస్డబ్ల్యూపీ 6 months బ్యాక్ స్టార్ట్ చేసామని చెప్పాను కదా, అందువల్ల అసల్లో కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే 22,06,000 ఉంది. అంటే ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు 1 year అవుతుంది కదా, అక్టోబర్ 2023లో స్టార్ట్ చేసాం, ఇప్పుడు నవంబర్. సో 1 year లోపే మనకి అరౌండ్ అబ్జల్యూట్ రిటర్న్ చూసినట్టయితే 35% వర్కౌట్ అయ్యి 5,76,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ కూడా జీరోదాలో మనకు 4,70,000+ వచ్చింది, ఇక్కడ కూడా 5,76,000 వచ్చింది. సో ఓవరాల్గా రిటర్న్ ఎంత వర్కౌట్ అయింది ఈ ఇన్వెస్ట్మెంట్ మన 2022 మే నుంచి ఇప్పటి వరకు అన్నది చూద్దాం. తర్వాత ఎస్డబ్ల్యూపీ ఎలా ఇంప్లిమెంట్ చేసాం, అదర్ ఇష్యూస్ మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ అని టైప్ చేస్తున్నా. ఇప్పుడు మార్కెట్ వాల్యూ అలానే గెయిన్. సో ఇనీషియల్గా 12 lakhsతో తను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నేను 12 lakhs చేస్తున్నా. సో జీరోదా నుంచి ఎంతకి ఎగ్జిట్ అయ్యారు, 1675 ఇక్కడ వేస్తున్నది. సో ఇక్కడ వచ్చిన గెయిన్ వచ్చేసి ఇది వచ్చింది. తర్వాత ఈ 1675 నా అడ్వైజరీ ద్వారా ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత, 22,06,000. సో దీనికి ఒక 60,000 యాడ్ చేసుకోవాలి. అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఒక 60,000 ఆల్రెడీ మనం విత్డ్రా చేసేస్తాం. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసినట్టయితే మేబీ అరౌండ్ ఇంత క్యాపిటల్ గెయిన్ వచ్చిందని అనుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం స్ట్రైట్ అవే ఇప్పటివరకు ఈ జనరేట్ అండ్ క్యాపిటల్ గెయిన్ దీని నుంచి ఈ 12 lakhs తీసేసినా కూడా మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని మీద మనం ఇది గెయిన్ అనుకోవచ్చు ఓవరాల్. అలానే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎంత, 12 lakhs కదా, 12 lakhs మళ్ళీ ఇక్కడ నేను వేస్తున్నా. మనకి ఎంత రిటర్న్ వర్కౌట్ అయిందో మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 89% రిటర్న్ వర్కౌట్ అయింది మా ఫాదర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇది ఒక పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇదే పీరియడ్లో నిఫ్టీ ఎంత రిటర్న్ ఇచ్చిందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. నిఫ్టీ 50 2022 మే నుంచి మనం చూసినట్టయితే 2022 మే ఇంచుమించు అప్రాక్సిమేట్గా 16,300 దగ్గర ఉంది. ఓకే,
16,300 అండ్ ప్లస్ ఇప్పుడున్న వాల్యూ ఎంత 24,148. నిఫ్టీ 2022 మే 16,300 దగ్గర ఉంది, ఇప్పుడు 24,148. 24 నవంబర్. సో ఇందులో నిఫ్టీలో గెయిన్ ఎంత ఉంది 7,848. సో నిఫ్టీలో ఎంత పర్సెంటేజ్ గెయిన్ అయిందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాక్చువల్గా నిఫ్టీ రిటర్న్స్ వచ్చేసి 48% వచ్చే ఇదే పీరియడ్లో. నేను మా ఫాదర్ పోర్ట్ఫోలియోలో నేను క్రియేట్ చేయగలిగిన గెయిన్ 89% క్రియేట్ చేసాం. హ్యూజ్ ఆల్ఫా క్రియేట్ చేయగలిగాం మా ఫాదర్ పోర్ట్ఫోలియోలో. ఓకే, ఇది రిటర్న్ వర్కౌట్ అయింది. అయితే సో ఇప్పుడు నెక్స్ట్ ఎస్డబ్ల్యూపీ ఎలా వర్కౌట్ చేసామన్న పాయింట్కి వెళ్దాం. నేను మా ఫాదర్ పోర్ట్ఫోలియోది మే 3, 2024లో ఒక బ్రీఫ్ రికార్డింగ్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసే ముందు పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు 16,75,000. 20 lakhs టచ్ అవగానే ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేద్దామని పెట్టుకున్నాం అనమాట. సో 20 lakhs మీద మేము 1,20,000 తీస్తున్నాం. ఆర్ఎల్స్ 10,000 per month, అది 6% అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ మూవ్ అవుదాం. సో అందువల్ల ఇక్కడ ఇంతకుముందు 16,75,000 ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇప్పుడు 16,30,000 ఉండడానికి కారణం ఏంటంటే మనం దాని నుంచి కొంత తీస్తూ ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసి చూపిస్తా. ఈ విధంగా ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫండ్ కాకుండా మిగతా ఫండ్స్ అన్నీ ప్లాన్ చేస్తాం అనమాట. సో ఒక ఫండ్ నుంచి 2,500, ఒక ఫండ్ నుంచి ఇది డెట్ ఫండ్, ఇది 500, 2,500, 2,500, 2,000, ఇలా 10,000 విత్ డ్రాయల్ ప్లాన్ చేస్తాము. సో కొంతమంది అనుకుంటుంటారు ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు ఏదో 1-2 ఫండ్లు మాత్రమే ఉండాలని. అలా ఏం లేదు, మీ ఉన్న ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో అంతటి మీద కూడా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇంకా ట్రాన్సాక్షన్స్ చూద్దాం. సో ఇందులో మీరు డీటెయిల్స్ చూడొచ్చు. ఇది ఈ మంత్లో November 4th ట్రిగ్గర్ అయింది. ఎందుకంటే November 1st యాక్చువల్గా దివాళీ హాలిడే మార్కెట్స్కి ఫ్రైడే రోజు ఇచ్చారు. సో సాటర్డే సండే హాలిడేస్ వర్కింగ్ డేస్లోనే ట్రిగ్గర్ అవుతుంటాయి. సో యాక్చువల్గా మేము ఫస్ట్కి పెట్టాము బై డిఫాల్ట్ ఎస్డబ్ల్యూపీ ట్రిగ్గర్ డేట్, బట్ 4th అయింది ఈ మంత్. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఎస్డబ్ల్యూపీ అవుట్ అని ఉంది. కొన్ని ఫండ్స్లో డిస్క్రిప్షన్ వేరేగా ఇస్తున్నారు. సో ఓకే, సిస్టమేటిక్ ఇన్స్టాల్మెంట్ 6 అని ఉంది కదా, అంటే 6th ఎస్డబ్ల్యూపీ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా 2,500, 2,500, 2,500, 7,500, 8,000, 10,000 ఇవన్నీ కూడా నవంబర్వి. ఇంకా ఇవి వచ్చేసి ఈ ఎంట్రీస్ వచ్చేసి అక్టోబర్వి. సో సెప్టెంబర్ ఎంట్రీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 4th ఇన్స్టాల్మెంట్, ఆగస్టు 3rd ఇన్స్టాల్మెంట్, అండ్ జూన్ది 1st ఇన్స్టాల్మెంట్. ఇంకా ముందుకెళ్ళినట్టయితే మేము ఇన్వెస్ట్ చేసినవి అక్టోబర్ 17th నుంచి, అంటే అక్టోబర్ 9th, 10th అక్కడ అమ్మేసాము. సో ఇక్కడ అక్టోబర్ మంత్ ఎండ్ లోపు అక్కడ అమ్మిందంతా కూడా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసాను అనమాట. సో ఇవి ఈ విధంగా మనం మంత్లీ ఒక పర్టికులర్ డేట్కి మన అకౌంట్లో ఆటోమేటిక్గా క్రెడిట్ అయ్యేటట్టు ఎస్డబ్ల్యూపీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్. మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నుంచి చూపించాను కదా, ఇక్కడ నుంచి కూడా మనం ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ చూడొచ్చు. ఈ అక్టోబర్ 28th and 26th మేము ఇందులో 4 lakhs పెట్టాను. దాని నుంచి 2,500, 2,500 ఇలా ఎవ్రీ మంత్ జూన్ నుంచి 6 months వెళ్ళింది అనమాట. సో దీంతో పాటు ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంటేషన్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న పార్ట్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ లాస్ట్ 2 months నుంచి అరౌండ్ 10% వరకు డౌన్ అయింది కదా. నేను ఈ ఫండ్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పర్టికులర్ 10.3% రిటర్న్ వచ్చిన ఫండ్ వచ్చేసి డెట్ ఫండ్, ఇది గిల్ట్ ఫండ్. సో అందుకని మిగతా ఫండ్స్ కంటే రిటర్న్ తక్కువ ఉంది. కొంత అమౌంట్ నేను అందులో పార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేస్తానన్న ఉద్దేశంతో మార్కెట్ అప్ అవ్వకపోతే ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా అన్న ఉద్దేశంతో కొంత డెట్ ఫండ్లో పెట్టడం జరిగిందనమాట. సో ఈ ఫండ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఫండ్ కొంచెం ఎక్కువ కరెక్షన్ జరిగింది మార్కెట్ పడిన తర్వాత. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. సో ఇది ఈ పర్టికులర్ ఫండ్లో 4 lakh ఇన్వెస్ట్ చేస్తామని చెప్పాను కదా. ఇన్వెస్ట్మెంట్ వెళ్ళి 4 lakh, తర్వాత నుంచి ఇది అక్టోబర్ 2023 నుంచి ఇలా పెరుగుతూ వెళ్ళింది. సో ఇక్కడ హై పాయింట్ తీసుకున్నట్టయితే 5,90,000 వరకు వెళ్ళింది కదా. వాల్యుయేషన్ పార్ట్ చూడండి, 5,90,000 వరకు వెళ్ళింది. అది ఇప్పుడు చూసినట్టయితే 5,25,000 దగ్గర ఉంది. సో 5,90,000 దగ్గర నుంచి ఇది ఎప్పుడు ఉంది, September 24లో ఉంది. తర్వాత ఒక 2,500, 5,000 డిడక్ట్ అయినాయి. సో దాన్ని కూడా మనం యాడప్ చేసుకున్నట్టయితే
5,30,000 ఉండాలి, ఇక్కడ 5,90,000 ఇక్కడ ఉంది. అంటే ఒక 60,000 ఫాల్ అయింది ఈ పర్టికులర్ ఫండ్లో, అరౌండ్ 10%, అంతే కదా. 6 lakh దగ్గరకు ఉంది, 10% ఫాల్ అయినట్టు 60,000 అంటే. ఓకే, సో ఇలా మన పోర్ట్ఫోలియో కూడా రిడ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఇంత ప్రాఫిట్ క్వశ్చన్ ఉంది కదా, ఇంకా స్టిల్ 1,25,000 ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఇంత క్వశ్చన్ ఉంది కాబట్టి ఇంకా మార్కెట్ ఈవెన్ 20% ఫాల్ అయినా కూడా అసలు కంటే తగ్గే అవకాశం లేదు. యాక్చువల్గా ఈ ఫండ్లో ఇనీషియల్ 2022లో నేను ఇన్వెస్ట్ చేసిన అరౌండ్ 2,50,000. అంత డౌన్కి వెళ్ళే అవకాశం అయితే లేదు, ఎందుకంటే 90% రిటర్న్స్ వచ్చాయి కాబట్టి అంత డౌన్కి వెళ్ళే అవకాశం ఉండదు. అలానే ఈ పాయింట్ ఇంకొకసారి నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఎప్పుడు కూడా మీరు ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంత రిటర్న్ జనరేట్ అయ్యి ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీకు అంత పెయిన్ అనిపించదు. ఇక్కడ 10% మార్కెట్ ఫాల్ అయినా కూడా సో ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడేది ఏం లేదు. స్టిల్ మనం ప్రాఫిట్స్లోనే ఉన్నాం, మనం తీసుకునేది ప్రాఫిట్స్ నుంచే తీసుకుంటున్నామన్న ఇష్యూ ఉంటుంది ఇక్కడ. ఓకే, నౌ లెట్ us మూవ్ టు అదర్ పాయింట్, టాక్సేషన్. సో ఈయన కేసులో 6 months నుంచి మనం విత్డ్రా చేసుకుంటున్నాము. సో కొంత గెయిన్స్ క్రియేట్ అయి ఉండాలి కదా. సో క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్ చూద్దాం మనం. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నా. సో సమ్మరీ తీసుకుందాం మనం, సరిపోతుంది. గెట్ సమ్మరీ రిపోర్ట్. సమ్మరీ రిపోర్ట్ వచ్చింది, మనం ఇక్కడ కూడా డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 60,000 మనం విత్డ్రా చేసుకున్నాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12,000 ప్లస్ వచ్చింది, 2,000 ప్లస్ లాంగ్ టర్మ్. ఎందుకంటే విత్ ఇన్ ఇయర్ లోపే నేను ఇంప్లిమెంట్ చేశాను. అక్టోబర్ కంటే ముందే అంటే జూన్లో ఇంప్లిమెంట్ చేశాను కదా, అందువల్ల షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా వచ్చింది. బట్ ఈ మంత్ నుంచి విత్డ్రా ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వెళ్తాయి. బట్ ఎనీవే ఇది మనం ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకుని ఇంకొంచెం డీటెయిల్గా దీని మీద డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్ క్యాపిటల్ గెయిన్ జనరేట్ అయింది ఇది. సో నేను ఇది యాడప్ చేస్తున్నాను మూడిట్లని. ఈ కింద ఉన్న 232 అన్నది ఒక డెట్ ఫండ్ ఉందన్నాను కదా, దాని మీద జనరేట్ అయింది. సో 14,810 ఇది 6 months కదా క్యాపిటల్ గెయిన్. సో 1 yearకి అయితే ఎంత ఉంటుంది, ఎంత డబుల్ ఉంటుంది, నేను దీన్ని డబుల్ చేస్తున్నా ఇంటూ 2 అప్రాక్సిమేట్గా. సో అసలు ఎంత వెళ్ళింది, ఇది సబ్స్క్రిప్షన్ అమౌంట్ అని ఉంది కదా ఇక్కడ 45,000, ఇది అసలు అనమాట. సో దీన్ని కూడా డబుల్ చేద్దాం, అంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఇవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓపిక్గా వినండి. చాలా మందికి క్లారిటీ ఉండదు ట్యాక్సేషన్ మీద. సో విల్ గెట్ లాట్ ఆఫ్ క్లారిటీ హియర్. సో ఇప్పుడు ఈయన ట్యాక్స్ పే చేయాల్సి వస్తే దేని మీద పే చేయాలి, ఈ టోటల్ ఈ రెండింటిని యాడ్ చేసుకున్న దాని మీద, అంటే 1,20,000 మీద 14,000 మీద 14,000 మీద ఈయన ట్యాక్స్ పే చేయాలి. కేసు తీసుకుంటే పర్టికులర్గా అగ్రికల్చర్ ఇన్కమ్ కొంత ఉంటుంది, బట్ అది ట్యాక్సిబుల్ కాదు. సో ఇదంతా కూడా జస్ట్ 14,000 కదా. సో ఆయన ట్యాక్స్ కట్టే పరిస్థితి, అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి ఆయన ట్యాక్స్ కట్టే పరిస్థితి రాదు. సారీ, ఈ 29,000. సో ట్యాక్స్ కట్టే పరిస్థితి అయితే రాదు. ఓకే, సో ఈవెన్ దో నెక్స్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే అసలు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఉండదు. ఈ 29,000 అంతా కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వెళ్తుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మనకు 1,25,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది. అక్కడ కూడా ఈయన ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏమీ రాదు. సో మీకు తెలిసే ఉంటుంది, ఎగ్జామ్షన్ అమౌంట్ వచ్చేసి 1,25,000 ఉంది పర్ ఇయర్. సో అట్ ఎనీ కేస్ ఇది నెక్స్ట్ చాలా ఇయర్స్ వరకు కూడా ఈ ఎగ్జామ్షన్ లిమిట్ని దాటైతే పోదు. ఓకే, సో ఈయన కేసులో ట్యాక్స్ పడటం అన్నది ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. సో ఇంకా అందరికీ ఇంత చిన్న అమౌంట్ విత్డ్రా చేసుకోరు కదా మరి. సో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈయన విత్డ్రా చేసుకుంటుంది ఎంత, 10,000 నెలకి. అలా కాకుండా ₹1,00,000 విత్డ్రా చేసుకుంటున్నారు. ఇదే సినారీ అనుకుందాము. సో ₹1,00,000 అన్నట్టయితే మీకు క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చి ఉండేది, ఇదే సినారీ అనుకుంటే ఇక్కడ 29,000 ఉంది కదా పర్ ఇయర్కి, మీకు 10 times అంటే రౌండింగ్ ఆఫ్ చేసుకుంటే 3 lakhs క్యాపిటల్ గెయిన్ అయ్యి ఉండేది. 1 lakh మంత్లీ విత్డ్రా చేసుకునే వాళ్ళకి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత వెళ్తుంది, 9 lakhs వెళ్తుంది. సో చాలా మందికి లేని క్లారిటీ ఏంటంటే 12 lakhs విత్డ్రా చేసుకుంటున్నారంటే 12 lakhs మీద మనం ట్యాక్స్ కట్టాలేమో అనుకుంటారు. అలా ఏం కాదు. సో మీరు కట్టే ట్యాక్స్ అల్లి 3 lakhs మీదే ఉంటుంది. మీకు కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది కదా. మోస్ట్ ఆఫ్ ది కేసులు 1 year తర్వాతే మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం కదా. సో 1,25,000 ఎగ్జామ్షన్ ఉంటుంది. అప్పుడు యాక్చువల్గా ఎఫెక్టివ్గా మీరు కట్టాల్సిన ట్యాక్స్ దేని మీద, ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత, ట్యాక్సబుల్ గెయిన్స్ ఓన్లీ 1,75,000. ఇప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత ఉంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంది, 12.5%. ఇప్పుడు యాక్చువల్ ట్యాక్స్ మీరు కట్టేది 1,75,000 ఇంటూ 12.5, 21,875 కడతారు. ఎంత విత్డ్రా చేసుకుంటే, టోటల్ విత్డ్రాల్ ఎంత, 12 lakhs విత్డ్రా చేసుకుంటే
మీరు కట్టే ట్యాక్స్ అలా 21,000 మాత్రమే కడతారు. ఓకే, సో ఇది ఎప్పుడు వచ్చే సినారియో, మీరు విత్డ్రా చేసుకునే టైంలో మీకు ఆల్రెడీ వేరే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉన్నప్పుడు. ఇన్ కేస్ మీరు ఈ ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసుకునేది మోస్ట్లీ ఎప్పుడు ఉంటుంది, మనం రిటైర్ అయిన తర్వాత ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత ఉన్నట్టయితే మీకు యాక్టివ్ ఇన్కమ్ ఏమీ లేదనుకోండి, యాక్టివ్ ఇన్కమ్ ఏమి లేదు, అప్పుడు క్యాపిటల్ గెయిన్ ఇది 3 lakhs మాత్రమే కదా. ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 3 lakhs అంటే లెస్ దెన్ 7 lakhs, 7 lakh కంటే తక్కువ ఉన్నట్టయితే మీరు ఎట్లాంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు, రైట్. అది కూడా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్లోకి పోతుంది. సో 12 lakhs మీరు విత్డ్రా చేసుకుంటున్నా కూడా ఎస్డబ్ల్యూపీ మీరు యాక్టివ్ ఇన్కమ్ ఏమీ లేనప్పుడు ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే అసలు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా కూడా 12 లక్షలు మనం విత్డ్రా చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ నుంచి. ఐ హోప్ ట్యాక్సేషన్ మీద రిలేటెడ్ టు ఎస్డబ్ల్యూపీ మీకు కొంత క్లారిటీ అయితే వచ్చిందనుకుంటా. ఈ ట్యాక్సేషన్ అనేది వ్యాస్ట్గానే ఉంటుంది. ఎనీవే తర్వాత కూడా మనం సపరేట్గా ట్యాక్సేషన్ ఏరియాలో కూడా నేను కొన్ని సెషన్స్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా నా దగ్గర నాకు క్లయింట్స్ కూడా డిస్కస్ చేసే ఏరియా ఇది, వన్ ఆఫ్ ది హైలీ డిస్కస్డ్ ఏరియా అనమాట. సో ఇంకొన్ని సెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది తర్వాత. ఎనీవే దీనికి రిలేటెడ్గా ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా ఐటమ్స్ మనం డిస్కస్ చేసాము. రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయ్యని డిస్కస్ చేసాం, ఎస్డబ్ల్యూపీ నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో డిస్కస్ చేసాము. అలానే మార్కెట్ లాస్ట్ 2 months నుంచి మార్కెట్ ఫాల్ అయింది, ఈ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో మీద ఇంపాక్ట్ ఎలా ఉందో కూడా మనం డిస్కస్ చేసాం. ట్యాక్సేషన్ ఏరియా డిస్కస్ చేసాం. ఇంకొక ఫైనల్ ఏరియా ఎక్కువగా నాకు ఇంట్రెస్టెడ్ ఏరియా ప్రొజెక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 6 months బ్యాక్ ఇంప్లిమెంట్ చేసాము. సో ఇప్పుడు మా ఫాదర్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 70, హోప్ఫుల్లీ నెక్స్ట్ 20 years ఆయన దీన్ని ఉపయోగించుకుంటారు అని అనుకుందాం. సో అలా ఉన్నట్టయితే ఆయనకి నెక్స్ట్ 20 years ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది చూద్దాం. సో ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ మార్కెట్ వాల్యూ ఉందో అది మనం తీసుకుందాం, ప్రజెంట్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుందాము. సో అది 15% చెప్పిన ఏదైతే నేను డిజైన్ చేసిన పోర్ట్ఫోలియో ఉందో మా ఫాదర్కి, సో 15% రిటర్న్ అయితే వర్కౌట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎనీవే లాస్ట్ 2.5 years ఆల్మోస్ట్ 100% రిటర్న్ ఇచ్చింది పోర్ట్ఫోలియో. అట్లీస్ట్ 15% అయితే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అది కూడా నెక్స్ట్ 15 years నేను 15% ప్రొజెక్ట్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ ది ఇండియన్ మార్కెట్ మ్యాక్రో థింగ్స్. సో తర్వాత నుంచి 12% వర్కౌట్ అవుతుందని అనుకుందాం. సో నెక్స్ట్ 20 years మనం ప్రొజెక్షన్స్ చూద్దాం దీనికి. సో ఇప్పుడు నేను అంత నేను 2025 నుంచి ఆల్రెడీ 2024 అయిపోయింది కాబట్టి 25 నుంచి ప్రొజెక్షన్స్ చేస్తున్నా. ఇప్పుడు 1,20,000 మనం విత్డ్రా చేసుకుంటున్నాం కదా పర్ ఇయర్. సో ఇది ఒక నెక్స్ట్ 4 years పెట్టుకుందాం. సో తర్వాత నుంచి 10,000 కాస్త 15,000 చేద్దాం, అంటే 1,80,000 పర్ ఇయర్. సో ఇది ఒక 5 years పెట్టుకుందాం. సో తర్వాత నుంచి 20,000, 2,40,000, ఇది ఒక 5 years పెట్టుకుందాం. సో తర్వాత నుంచి 3 lakhs, రైట్, 25,000 per month. సో ఇలా విత్డ్రా చేసుకుంటూ వెళ్తారు. సో దీన్ని మనం చూసినట్టయితే విత్డ్రాల్ అమౌంట్ ఆల్రెడీ ఒక 60 విత్డ్రా చేసుకున్నాం, అంటే 44 lakhs 40,000 విత్డ్రా చేసుకున్నట్టు తన లైఫ్ టైంలో దీని నుంచి ఇన్వెస్ట్మెంట్ నుంచి. స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 90 years స్టిల్ 1,60 lakhs ఇంకా మిగిలే ఉంటాయి అన్నమాట. సో ఇది కంప్లీట్గా కేస్ స్టడీ. మా ఫాదర్ ఏదైతే ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంటేషన్ ఉందో దాని గురించి నేను చెప్పాలనుకున్నది. ఇంకొక పాయింట్ అడిషనల్గా నేను ఇక్కడ యాడ్ చేస్తాను వితౌట్ డిస్టర్బింగ్ దీస్ నంబర్స్. ఎనీవే ప్రాక్టికల్ కేస్ స్టడీ గురించి డిస్కస్ చేసాం కాబట్టి అక్కడితోనే స్టిక్ అవుదాం మనం. బట్ ఇంకొక పాయింట్ అడిషనల్గా, ఇంతకుముందు మీకు ట్యాక్సేషన్లో ఎలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే 1 lakh ఎస్డబ్ల్యూపీ తీసుకుంటే ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అలానే మేబీ మీరు ఇక్కడ కూడా అలానే ఇమాజిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నేను 22 lakhs మాత్రమే పెట్టాను కదా, అక్కడ మీరు 2 CR పెట్టారనుకోండి. ఓకే, అప్పుడు మీకు ఇక్కడ ఎవ్రీ మంత్ 12 lakhs విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది, ఇక్కడ 18 lakhs విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది, ఇక్కడ 24 lakhs విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది, ఇక్కడ 30 lakhs per annum విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మేబీ ఆఫ్టర్ 20 years 16 crore ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 2 CR పెట్టినట్టయితే ఇదే ఎగ్జాంపుల్లో జస్ట్ మనం కొంచెం 10x ఇన్ఫ్లేట్ చేసి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంతే దీన్ని. సో ఈ విధంగా మనం నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి కార్పస్ని
మనం పాస్ చేసిన వాళ్ళు అవుతాం, మనం ఉపయోగించుకున్న తర్వాత కూడా ఈ ఎస్డబ్ల్యూపీని ఇంప్లిమెంట్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్లో. ఇది ఫ్రెండ్స్ ఎస్డబ్ల్యూపీ డీటెయిల్డ్ డిస్కషన్. హోప్ఫుల్లీ చాలా ఓపిక్గా ఇక్కడ వరకు విన్నారంటే చాలా ఓపిక్గా విన్నట్టు మీరు. సో ఈ కాన్సెప్ట్ చాలా చాలా మంచి కాన్సెప్ట్. ఇది మనందరికి కూడా, అంటే ఇప్పుడు నేనైతే మా పేరెంట్స్కి ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో నేను నాకు ఇంప్లిమెంట్ చేసుకుంటా, మీరు కూడా మీకు ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. అలానే ఎవరైతే కొంతమంది ఓవర్సీస్లో ఉంటూ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తుంటారో వాళ్ళు కూడా మీ పేరెంట్స్కి ఇలాంటిది ఇంప్లిమెంట్ చేయొచ్చు. హోప్ఫుల్లీ మీకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది అనుకుంటా. ఈ ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ మీద చాలా ప్రాక్టికల్గా మనం ఇదంతా కూడా డిస్కస్ చేసాం. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ సెషన్ని షేర్ చేయండి. అలానే మీకు ఇంకా అర్థం కానట్టయితే ఇంకొకసారి చూడండి, ఖచ్చితంగా మంచి క్లారిటీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా నా ప్రాక్టికల్ కంటెంట్ చాలా నేను చెప్తూ ఉంటాను. లాట్ ఆఫ్ నాలెడ్జ్ మీరు ఈ ఛానల్ ద్వారా గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.